ఫ్యాక్ట్ నంబర్ 1. మీకు తెలుసా పాములకు సిక్స్త్ సెన్స్ ఉందని? ఈ సిక్స్త్ సెన్స్ వలన భూకంపం ఎప్పుడు వస్తాయి అని పాములకు ముందే తెలిసిపోతుంది. దాని వలన రాబోయే భూకంపాన్ని 75 మైళ్ళ దూరం నుండి పాములకు భూకంపం వచ్చే 5 రోజుల ముందే తెలిసిపోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 2. ఈ ఫ్యాక్ట్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఒంటరిగా ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా రోజు ఒంటరిగా ఎవరితో కలవకుండా ఉంటారో వాళ్ళు రోజుకు 15 సిగరెట్లు తాగడానికి సమానం. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఒంటరిగా కూర్చుని ఉంటే వాళ్లతో కొంచెం పక్కనే ఉండి కబుర్లు చెప్పి వాళ్ళ ఒంటరితనం దూరం చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 3. మీరు తెలుసా ఆస్ట్రోనౌట్స్ ఆస్ట్రోనౌట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు పొడవుగా అవుతారట? అలా ఎందుకంటే ఆస్ట్రోనౌట్స్ అంతరిక్షంలోకి ప్రవేశించినప్పుడు గురుత్వాకర్షణ లేకపోవడం వలన వారి వెన్నుముకలను విస్తరిస్తాయి. దీనివల్ల వాళ్ళు భూమి మీద కంటే కొంచెం పొడవుగా పెరుగుతారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఫ్రెండ్స్, మనం మన జీవితకాలంలో టాయిలెట్ లో ఎంత టైం గడుపుతామో మీకు తెలుసా? ఒక సగటు మనిషి తన జీవిత కాలంలో టాయిలెట్ లో గడిపే సమయం అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనం టాయిలెట్ లో 1 సంవత్సరం గడుపుతాము అట. ఈ సమయంలో మనం లోతైన ఆలోచనలు, ఫోన్లో గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్, కొందరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసుకుంటూ ఇలా మనం చాలా సమయాన్ని టాయిలెట్ లో గడుపుతాం అట. ఫ్యాక్ట్ నంబర్ 5. మీకు తెలుసా మీరు 23 మంది వ్యక్తుల సమూహంలో ఉంటే వాళ్లలో 2 వ్యక్తులు పుట్టినరోజులు ఒకే రోజు వచ్చే అవకాశం 50% ఉంది. దీన్ని బర్త్డే పారాడాక్స్ అంటారు. ఈ ఫ్యాక్ట్ ని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 6. ఈ వీడియోలో చూస్తున్న జంతువుల పేరు సీ లయన్స్. ఇవి మంచు ఉన్న ప్రదేశంలో ఎక్కువగా ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న అన్ని జంతువులో ఈ సీ లయన్స్ మాత్రమే మనలా చప్పట్లు కొట్టగల ఏకైక జంతువులు అట. ఫ్యాక్ట్ నంబర్ 7. మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి సీరియస్ గా చదువుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు సైలెంట్ గా పాసింగ్ గ్యాస్ రిలీజ్ చేసి ఎవరు గ్యాస్ రిలీజ్ చేశారు అని అడిగితే నేను కాదు అని నటిస్తారు కదా. వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఎంత స్పీడ్ తో గ్యాస్ రిలీజ్ చేస్తున్నారు అని. మన ఫ్రెండ్స్ మరియు మనం వదిలే పాసింగ్ గ్యాస్ గంటకు 7 మైళ్ళు వేగంతో ప్రయాణిస్తుంది. అంటే కొన్ని జంతువులు పరిగెత్తగలిగే దానికంటే మన వదిలే పాసింగ్ గ్యాసే వేగంగా ప్రయాణిస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 8. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీకు గ్లాస్ బాల్ మరియు రబ్బరు బాల్ ఇచ్చి కొంచెం పైనుంచి పడేస్తే ఏది పైకి బౌన్స్ అవుతుందని మీరు అనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. మీ ఆన్సర్ రబ్బరు బాల్ అయితే మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ గాజు బంతి. ఎందుకంటే గాజు బంతి దృఢంగా ఉంటుంది మరియు అది ఉపరితలంపై తాకినప్పుడు ప్రభావ శక్తి చాలా వరకు గాజుపైకి తిరిగి వస్తుంది. దీని వలన అది రబ్బరు బంతి కంటే ఎక్కువగా బౌన్స్ అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 9. వీనస్ లేదా మన భాషలో శుక్రుడు, ఇది మన సోలార్ సిస్టంలో 2వ గ్రహం. వీనస్ పైన మంచు ఉంది అని మీకు తెలుసా? కానీ భూమిపై లాగా మెత్తటి తెల్లటి మంచు కాదు. శుక్రునిపై మంచుతో కప్పబడిన పర్వతాలు, స్టోన్స్ ఇంకా 2 రకాల లోహాలతో కప్పబడిన మంచు ఉంటుంది. ఫ్యాక్ట్ నంబర్ 10. చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే బొమ్మలు లెగో మినీ ఫిగర్స్. ఇవి ప్రతి సంవత్సరంలో దాదాపు 340 మిలియన్ లెగో మినీ ఫిగర్లు ఉత్పత్తి చేయబడతాయి. ఇప్పటి వరకు ప్రపంచంలో దాదాపు 4 బిలియన్ లెగో మినీ ఫిగర్లు ఉన్నాయి. అంటే ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్నాయి అని మాట. ఒక్కవేళ ఈ చిన్న రంగురంగుల పాత్రలు ప్రాణం ఉన్న మనుషులైతే అవి భూమిపై అత్యధిక జనాభాను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కంటే ఇవే ఎక్కువగా ఉన్నట్లు. ఈ ఫ్యాక్ట్ నచ్చినట్టు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.